హాయ్ హలో నమస్తే ఎస్టార్ మీడియాకి స్వాగతం. నేను మీ మధుగాని రాణి. ఇక రిజర్వేషన్ల పైన తెగని పంచాయతీ ఆశావాహుల ఆందోళన అయితే చాలానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్లు పీఠముడి ఈడక ఆశావాహులల్లా మస్తుగా ఉత్కంఠ అయితే నెలకొన్నది. ఓవైపు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఓటర్ల జాబితా రూపకల్పనల ఉమ్మడి జిల్లా అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఇక మరోవైపు ఎన్నికల బరిలో దిగేటోళ్లు ఇప్పటికే తమ అనుచరులతో పావులైతే కదుపుతున్నారు. మాజీలు సైతం తమ బలాన్ని నిలుపుకునే దిశగా ప్రణాళికలు అయితే రుచించుకుంటున్నారు. ఇక రిజర్వేషన్ల అంశం తేలితేనే తమ ప్రయత్నాలు ముమ్మరం చేసుకోవచ్చని వారు భావిస్తున్నారు. ఇక గీ ముచ్చటెట్లుందో గాని గిన్లున్న కొత్త విధానం ఏందో ఒక్కసారి చూసుకుందాం. గత ప్రభుత్వం పంచాయతీ రిజర్వేషన్లు 10 ఏళ్ల పాటు అమలయ్యేలాగా చట్టం అయితే చేసిన ముచ్చట అందరికి తెలిసిందే. అయితే 5 ఏళ్ల కిందట గా మేరకు ఎన్నికలైతే జరిగినాయి. ఆ చట్టం ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం పాత రిజర్వేషన్లే అమలు కావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కొత్త విధానం అమలు చేయాలనే భావిస్తున్నట్టు ప్రచారం అయితే జోరుగా సాగుతున్నది. పాత రిజర్వేషన్లు రద్దు చేసి కొత్తవి ఎలా అమలు చేస్తారనే అంశం పైన ఉత్కంఠనైతే మస్తుగా నెలకొన్నది. ఒకవేళ అదే జరిగితే ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉన్నది. మరోవైపు వార్డుల వారీగా ఓటర్లను విభజించి కుటుంబంలో ఓటు హక్కు కలిగిన వారందరినీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వినియోగించుకునేటట్టు విధానం అయితే గా జాబితా అయితే తయారు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1210 గ్రామ పంచాయతీలల్లా 11,132 వార్డుల పరిధిలో ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. వచ్చే నెల 21న తుది జాబితా ప్రకటించనున్నారు. ఇక ఇప్పటి వరకు రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం తోటి ఆశావాహులలో మాత్రం ఆందోళన అయితే మస్తుగా పడుతున్నారు. ఇక ఈ ముచ్చటంతా ఎట్లున్నా గానీ వచ్చే నెల 21 దాటిన తర్వాత మాత్రం ఎన్నికలు షురు చేయనికనైతే సమరశంఖం అయితే పూరించనున్నట్లే చెప్పారు. రిజర్వేషన్ల పైన అయోమయంలో ఉన్న అభ్యర్థులందరికీ ఇదొక నిమ్మలమైన ముచ్చట. పాత రిజర్వేషన్లే ఖరారు కానున్నట్టు సమాచారం. మరి ఇంకెందుకు ఆలస్యం? సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులంతా ఎన్నికలకైతే సిద్ధమై ఉండుండ్రి. మీరు కూడా సర్పంచ్ లాగా గెలవాలనుకుంటున్నారా? మీ ఊర్లో మీ సత్తా ఏంటో చాటాలనుకుంటున్నారా? గత 9 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా కీలకమైన సర్వే సంస్థ ఎస్టార్ గ్రూప్స్. మరి ఈ సంస్థ అందించే సర్వీసెస్ ఏంటంటే పొలిటికల్ సర్వేస్, పొలిటికల్ ఇంటర్వ్యూ, ఎలక్షన్ క్యాంపెయిన్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా, ఇంతే కాకుండా విలేజ్ యొక్క మేనిఫెస్టో కూడా వీలే రెడీ చేసి ఇస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం? కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు ఏంటో తెలుసుకోండి.